నమస్తే, నీ పేరు? నా పేరు రత్నమణి. రత్నమణి పేరు మంచిగుందిలే. ఎవరు పెట్టిర్రు? అవ్వా సిగ్గు పడుతున్నావు. సరే, నీ పేరు? రత్నమణి. ఎక్కడ, ఏ ఊరు నుంచి? ఇంజపురం. 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 ఆ తాతల్లూరేనా? ఈడనేనా? ఏమేం కూరగాయలు అమ్ముతున్నావు నువ్వు? నేను పాలకూర, పాలకూర, తోటకూర. మీరు సొంతంగా పండిస్తారా? ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరు ఒకటి. సరే, మరి ఇప్పుడు పిఎం ఎలక్షన్లు వస్తున్నాయి. నరేంద్ర మోదీ కావాలనా లేకపోతే రాహుల్ గాంధీ కావాలనా? ఎవరు రావాలి? తెలియదు బిడ్డ, నాకు తెలియదు. ఎవరు? 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి పోటీగా వేరే వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ నుంచి. మరి ఈ 10 సంవత్సరాలు ఈయన చేసింది మంచిగా ఉందా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా కావాలనా? తెలియదు బిడ్డ, ఎవరికి ఏమంటే అలాగే వేస్తుంది. సరే, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమన్నా మార్పు కోరుకుంటున్నావా? ఏం లేదు. అంత చక్కగానే ఉంది. మంచిగా గిరాకీ అవుతుంది, పైసలు వస్తున్నాయి, కేల్కతం దుకాణం బంద్, అంతేనా? సరే, మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకట్ గారు చెప్పండి, మరి ఇప్పుడు పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నరేంద్ర మోదీ రావాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ రావాలా? లేదు, నరేంద్ర మోడీ గారు అయితేనే మరొకసారి బాగుంటుందండి. అంటే నరేంద్ర మోడీ గారు అందరూ రేట్లు పెంచేస్తున్నారు, ఉప్పు పప్పు కొనలేకపోతున్నాం, కూరగాయల రేట్లు పెంచేస్తున్నారు, ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు కదా, మరి మీరేమంటారు? ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఈ రేట్లు కూడా పెరుగుతున్నవి కదా. ఒక్కటే ఏం కాదు కదా. మనకు మెయిన్ దేశం, ధర్మం రెండు ఇంపార్టెంట్. దేశ రక్షణ ఇంపార్టెంట్. ఆ రక్షణ నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యం అవుతుంది. అట్లా సో ఆయన కాకుండా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెసే పరిపాలించింది. భూమిలో బొగ్గు నుండి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా అంతా అవినీతిమయం. చెప్తున్నా కదా, భూమిలో బొగ్గు నుండి ఆకాశంలో అగస్టా విమానాలు ఉన్నాయి కదా, అక్కడ దాకా అవినీతిమయం. కాంగ్రెస్ వస్తే మొత్తం అవినీతిమయం అవుతుంది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కాంగ్రెసే వచ్చింది, మరి ఎట్లుంది అంటున్నారు? ఇప్పటికి 4 నెలల్లో ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే 4 నెలల్లో ఏం చెప్పగలుగుతాం చెప్పు. ఒక 1 ఇయర్ గడిస్తే మాత్రం బాగుందా బాగలేదా. ఇప్పుడు 100 డేస్ వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. 100 డేస్ అయిపోయింది, కొన్ని ఇంప్లిమెంట్ చేశామంటున్నారు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంకా ఆయన పరిపాలన ఎట్లుందో ఇంకా పూర్తిగా చూడలేదు కదా. ఇప్పటివరకు వాళ్ళు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చారు కదా, ఆ గ్యారంటీలో మీ వరకు వచ్చిన పథకాలు ఏంటి? మా వరకు అయితే ఏది రాలేదండి ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు నేను వ్యవసాయ కూలీ అది ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. మళ్ళీ ఇంట్లో మీటర్ ఉంది, దాన్ని కూడా ఏమైతే ఫ్రీ కరెంట్ అన్నారుగా, ఏం అవ్వలేదా? ఏం అవ్వట్లేదండి. ఫ్రీగా ఉండేది ఏమి ఇవ్వట్లేదు. ఒక రేషన్ బియ్యం మాత్రం వస్తున్నవి. మరి గ్యాస్ రేట్ ఏమైనా తగ్గిందా? గ్యాస్ రేట్ కూడా ఏం తగ్గలేదు, మాకేమి ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా. అది ఊర్లో ఒక 10 మందికి అట్లా చేసిర్రు, అది మా దాకా అయితే రాలేదు ఇంకా. అందుకనే చెప్పాను కదా, ఒక సంవత్సరం గడిస్తే ఆయన పాలన ఎట్లుందో చెప్పగలుగుతాం. రైట్ వెంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారండి, మీ పేరు చెప్పండి? మాకు ఏం చెప్పొస్తుంది అన్న? మీ పేరు? అండాలు. ఏ ఊరు నుంచి వస్తారు? కోవాడిపల్లి. కోవాడపల్లి. ఇప్పుడు ఇవన్నీ మీరు సొంతంగా పండిస్తురా? ఎట్లుంది గిరాకీ పంట? అంత మంచిగానే ఉంది? అట్లనే ఉంది. మరి ఇప్పుడు ఎవరు, నరేంద్ర మోదీయే రావాలనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి? మోడీ రావాలి. ఎందుకు? ఎందుకైనా గిట్లనే మాకు రైతు బంధుల మోడీ పైసలు వేసే ఏ గందు గురించి. మరి మాకు కూడా ముసలోళ్ళకి డబ్బులు ఇవ్వచ్చుగా, మోడీ కూడా రాయొచ్చుగా. పెన్షన్ వస్తలేదా? ఏడొస్తుంది, వస్తలేదు. మా రాపించుకున్నావా ఇంతకి? రాపియలే. మరి రాపియాలి కదా, రాపిస్తే వస్తుంది. మా ఆయనకు వస్తే ఇద్దరికి ఇయ్యరట కదా, ఇద్దరికి ఇయ్యరట. మరి రేవంత్ రెడ్డి వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు కదా, మరి ఇస్తలేడుగా బిడ్డ. మరి అప్లై చేసుకో, ఒకసారి అప్లై చేసి చూడు, ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం అన్నారు. ఇద్దరికి ఇయ్యరని. అయితే పాత పథకం కాదు, ఇప్పుడు కొత్త పథకం కింద ఆయన సీఎం అయితే భార్యాభర్తలకి ఇద్దరికి ఇస్తా అన్నాడు, వృద్ధులకి. ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకో, అప్లై చేయకపోతే రాలేదంటే అప్పుడు మళ్ళీ వస్తా నేను, సరేనా? నీ పేరేం పేరు? మరి నా పేరు ఖతర్నాక్ కవిత. తర్వాత చెప్తా. ఆయన పెట్టుకుంటాడు ఫోన్లో. కాళ్ళు నడవరాదా? అక్కడ నుంచి ఎట్లా వస్తున్నావు? బస్కి వస్తున్నా. బస్సు నుంచి నడవాలిగా, మళ్ళా ఆటో ఎక్కుతున్నా. బస్సు అయితే ఫ్రీయేగా. ఫ్రీ అయితే ఈ ఆడికైనా అయితే రావాలిగా నాన్న, మళ్ళీ ఈడికైనా రావాలి కదా. మరి నువ్వేం కోరుకుంటున్నావు ఫైనల్గా? నాకు కాళ్ళు నడవస్తలేవు, ఆయన డబ్బులు రాయాలి గంతే. పెన్షన్ రాయాలి. ముందైతే నువ్వు పోయి అప్లై చేసుకో.